హలో ఎవ్రీవన్, ఇట్స్ మీ డాక్టర్ ప్రతిష్ట. సో ఇవాళ మనం కీగల్స్ ఎక్సర్సైజెస్ గురించి మాట్లాడుకుందాం. సో కీగల్స్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటి, అసలు ఎవరు చేయాలి? సో కీగల్స్ ఎక్సర్సైజెస్ అనేవి పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అండి. అవి ఎవరెవరు చేయొచ్చు అంటే ప్రెగ్నెంట్ వాళ్ళు చేయొచ్చు, అండ్ మెనోపాజ్ అంటే ముట్లు ఎండిపోయిన వాళ్ళకి వాళ్ళు చేయొచ్చు, అండ్ ఆల్సో యూరిన్ లీక్ అవ్వడం, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు కొంతమందికి కంప్లైంట్ ఉంటుంది, యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది. సో దాన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు, అండ్ సమ్టైమ్స్ అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ కూడా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు కీగల్స్ ఎక్సర్సైజెస్ చేస్తే దే ఆర్ వెరీ బెనిఫిషియల్. సో కీగల్స్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి? పొజిషన్ వచ్చేసి కూర్చుని కానీ, లయింగ్ డౌన్ పడుకున్నప్పుడు కానీ చేయొచ్చు. సెకండ్ థింగ్, బ్లాడర్ ఎంటీ చేయాలి. అంటే ఈ ఎక్సర్సైజ్ చేసే ముందు యూరిన్ పాస్ చేశాకే ఈ ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ ఎలా చేయాలి ఎక్సర్సైజెస్ అంటే లైక్ షోల్డర్స్ అనేవి రిలాక్స్డ్ ఉండాలి, బ్రెత్ ఆపొద్దు అంటే బ్రీదింగ్ని ఆపొద్దు, అండ్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. సో దట్ అంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటే ఏంటి, లైక్ ఎమర్జెన్సీగా టాయిలెట్ వస్తుంది, 10 మందిలో ఉన్నారు, సో టాయిలెట్ వస్తుంది అన్నప్పుడు మీరు ఎలా అయితే ఆ టాయిలెట్ని యూరిన్ని హోల్డ్ చేస్తారో అలా కాన్సన్ట్రేట్ చేయాలి. సేమ్ అలా యూరిన్ని హోల్డ్ చేసినట్టు అవి పెల్విక్ ఫ్లోర్ మజిల్స్. సో ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేయాలి అంటే కాంట్రాక్ట్ చేయాలి, నెక్స్ట్ 5 సెకండ్స్ రిలాక్స్ అవ్వాలి, వదిలేయాలి. ఎట్ ద సేమ్ టైం బ్రీతింగ్ ఆపొద్దు, షోల్డర్స్ అండ్ లెగ్స్ రిలాక్స్డ్గా ఉండాలి. దెన్ అలా సెట్స్ ఆఫ్ 10 అంటే అలా 10 టైమ్స్, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్. సెట్స్ ఆఫ్ 10 3 టైమ్స్ అలా చేయాలి. సో ఈ కీగల్ ఎక్సర్సైజెస్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ అవుతుంది, యూరిన్ లీక్ అవ్వడం తగ్గుతుంది, అండ్ ప్రొలాప్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. దేర్ ఆర్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఆఫ్ కీగల్స్ ఎక్సర్సైజెస్. మీకు ఇంకా ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అని అర్థం కాలేదు, లేదా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయంటే ఎవరైనా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వచ్చు. సో కీప్ ఫాలోయింగ్ అండ్ స్టే హెల్దీ.